గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే మోటోలో అయితే మనకి మోటో ఎడ్జ్ 50 అల్ట్రా మొబైల్ అయితే తీసుకొచ్చింది. అంతకుముందు అయితే మనకి చాలా మొబైల్స్ని అయితే తీసుకొచ్చింది, చాలా మంచి మొబైల్స్ని అయితే మోటోలో అయితే తీసుకొస్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా మోటో ఎడ్జ్ 50 అల్ట్రా మొబైల్ని అయితే తీసుకొచ్చింది. ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా, ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఓవరాల్గా మొత్తం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ గురించి అయితే మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు క్లియర్ కట్గా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి, చాలా మంచి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అనమాట మనకి ఈ మొబైల్ గురించి అయితే మనకి. బేసిక్ ఈ మొబైల్ మెయిన్లీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ సంబంధించి చూడండి. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి గేమింగ్ అయితే మీకు చాలా బాగా అయితే ఆడుకోవచ్చు ఈ మొబైల్ నుంచి అయితే. మీకు ఎటువంటి గేమ్స్ అయినా మీకు చాలా స్మూత్గా, చాలా హై గ్రాఫిక్స్లో అయితే మనకి ఈ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట మనకి. ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అనమాట మనకి. ఓవరాల్గా మీకు గేమింగ్ పరంగా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు ఎటువంటి గేమ్ అయినా చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట మనకి ప్రాసెసర్ వచ్చేసరికి మనకి. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది కర్వ్ డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. 6.7 ఇంచెస్ సంబంధించినటువంటి 1.5K AMOLED డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. PO AMOLED డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. 144 Hz రిఫ్రెష్ అయితే కొన్ని డిస్ప్లే అనమాట ఇది వచ్చేసరికి మీకు. ఓవరాల్గా మీకు డిస్ప్లే పరంగా కూడా మీకు ప్రాసెసర్ అండ్ డిస్ప్లే కూడా మీకు చాలా మంచి డిస్ప్లే యూజ్ చేయడం జరిగింది అనమాట మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, సెకండ్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇంకా దాంతోపాటు మనకి టెలిఫోటో లెన్స్ కెమెరా వచ్చేసరికి మీకు 64 మెగాపిక్సెల్ సోనీ కెమెరాని అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట మనకి. టోటల్గా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది మనకి. ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా ఫ్రంట్ వచ్చేసరికి మీకు 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇంకా బ్యాక్ సైడ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది రియల్ వుడ్తో అయితే మనకి డిజైన్ అయితే లభిస్తుంది అనమాట మనకి. డిజైన్ అయితే మీకు వుడ్ పట్టుకున్నట్టు ఫీలింగ్ అయితే కలుగుతుంది. వీళ్ళు వుడెన్ డిజైన్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే తీసుకొస్తున్నారు అనమాట మనకి. ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకి బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. దాంతోపాటు మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ వీడియో మనకి చాలా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఏకంగా ఇది 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇది కేవలం ఒక 10 minutes లోపే మనకి ఇది ఫుల్ ఛార్జ్ అయితే చేయగలదు అనమాట మనకి బ్యాటరీని అయితే మనకి. ఇంకా ఈ మొబైల్ వచ్చి మీకు వైర్లెస్గా కూడా మనకి 50 వాట్ వరకు అయితే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయగలదు అనమాట మనకి. రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది 10 వాట్ వరకు అయితే మనకి. ఓవరాల్గా మీకు బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా కూడా మీకు చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఈ మంచి డిపార్ట్మెంట్లో మనకి బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా దాంతోపాటు మనకి మొబైల్ వచ్చేసరికి IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. డీప్ వాటర్లో పడిపోయినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట మనకి మొబైల్ వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి ఇది Type-C పోర్ట్తో మనకి USB 3.1 సపోర్ట్తో అయితే లభిస్తుంది అనమాట మనకి. USB 3.1 సపోర్ట్తో మనకి మొబైల్ ఓవరాల్గా అయితే వస్తుంది అనమాట. డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది, ఇలాంటి ఫీచర్స్ అయితే NFC సపోర్ట్ ఇలాంటివన్నీ అయితే ఉంటాయి మనకి మొబైల్ వచ్చేసరికి మనకి. ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి దీని ప్రైస్ అయితే మనకి చాలా ఎక్కువ పెట్టేశారు మేడం మనకి. దీని ప్రైస్ వచ్చేసరికి మీకు కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మాత్రం ఇది 50,000 రూపాయలకి అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. 49,999 రూపాయలకి అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఈ ప్రైస్కి పెట్టి కొనొచ్చా లేదా అంటే మనకి 100% అయితే కొనొద్దు ఈ మొబైల్ని అయితే. కొంచెం ఒక 45,000 లోపు తీసుకొచ్చుంటే మాత్రం చాలా మంచి మొబైల్ అయ్యేది. కాకపోతే మనకి ఈ ప్రైస్కి అయితే మీకు వర్తబుల్ మొబైల్ అయితే కాదనమాట మనకి. ఇది గైస్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.